ఇంత లవ్ ఏంటి విశ్వక్ సేన్ అంటే పెద్ద హీరోస్ అందరూ అంటే మీ ఎఫర్ట్స్ని చూసి వాళ్ళు ముందుకు వస్తున్నారా లేకపోతే యాజ్ ఎ పర్సన్ యువర్ జెన్యున్ కోపమైన ప్రేమైన అట్లే కులికే చూపిస్తాడు కాబట్టి వస్తున్నారా? నాకు తెలిసి అంటే నేను ఒక టైంకి వన్స్ ఇట్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్, వన్స్ యూ స్టార్ట్ ఫీలింగ్ లవ్ ఫ్రమ్ దిస్ పీపుల్ కదా. దెన్ చరణ్ అన్న కేమ్ ఫర్ ఓరి దేవుడా, బాలయ్య గారు, నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న అయితే అక్కడ నుండి ఆస్కర్స్ డైరెక్ట్ ఫట్ మంది దిగి ఇక్కడ నా కోసం వచ్చి ఫస్ట్ ఇంటికి పిలిచి లేట్ అయింది. జపాన్లో నువ్వు ఈ ఇంటర్వ్యూలో నైట్ 4 గంటలు పెట్టుకొని చూసిన సోఫాలో, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్తే నేను ఈ ఇంటర్వ్యూలు అన్నీ చూసినా, నువ్వు నాకు తెలియదు అనుకున్నా, నాకు కుదరలేదు అంతే, అందుకే పిలిచిన అది అని దమ్కి రావాలన్నా నువ్వే చాలా డేరింగ్గా చాలా స్టంట్లు వేసేసిన దమ్కి తీసే ప్రాసెస్లో అంటే దెన్ ఈ కేమ్ ఫర్ మీ. సో దాని తర్వాత అనిపించింది బేసికల్లీ యూ షుడ్ బీ ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. అది కొంతమంది రాంగ్ అంటారు, కొంతమంది రైట్ అంటారు, కొంతమంది మీరు అన్నట్టు డిప్లొమాటిక్ గుణమని నాకు బిగినింగ్ అందరూ అన్నారు. ఈవెన్ ఆఫ్టర్ 1-2 రిలీజెస్ నేను ఎప్పుడు ఎవరి కోసం మార్చుకోలేదు, ఈరోజు అదే మార్చుకోకంటారు. సో ఆ 2 years నేను ప్యానిక్ అయ్యి అందరి మాట వింటే నా క్యారెక్టర్ నాకు లేకుండా పోయేది. నేను ప్లే చేయబోయి నేను ఏదైనా కొత్త క్యారెక్టర్ ప్లే చేసి ఉంటే అది కూడా నాది కాకుండా పోయేది. సో నాకు ఇప్పుడు నేను అప్పుడే ఒక మాట అన్నా, నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తే జిందగీ భర్ యాక్టింగ్ చేయాలరా బాబు, దాని బదులు నచ్చుతానో నచ్చనో ఇద్దరికి నచ్చితే ఇద్దరికి నచ్చినా కానీ నేను ఇట్లనే ఉంటాను. నాతో కాదు ఇప్పుడు కొత్త లైక్ చేయి చెప్పినట్టు భజన చేయడము లేకపోతే ఇది రావు నాకు, నేను చేయలేనని చెప్పిన. ఇప్పుడు గామిలో ఇంత ఎఫర్ట్స్ మాకు కనిపిస్తున్నాయి, గామిలో ఇంత ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, ఆ కొండల్లో షూట్ చేయడం, ఇందాక ఎండల్లో షూట్ చేశారు. బట్ ఫ్యూ యాక్టర్స్ అంతకుముందు మీకు మీ మీద కొన్ని క్లెయిమ్స్ చేశారు, మీకు సిన్సియర్ కాదని, డెడికేటెడ్ కాదు అని. ఇప్పుడు ఈ ఎఫర్ట్స్ అవన్నీ చూస్తే అంటే నేను ఎవరైనా నాతో నిజంగా షూటింగ్ చేసిన వాళ్ళు నన్ను అంటే పట్టించుకుంటారు, నాతో షూటింగే చేసిన వాళ్ళు ఎవరేమన్నా ఇప్పుడు ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద పబ్లిక్ ఒపీనియన్ అది. ఓకే అంతే కదా. ఇప్పుడు నాతో పనిచేసిన డైరెక్టర్ నా కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటా, శైలేషో, తరుణ్ భాస్కరో, నరేషో, లేకపోతే మా విద్యాధరో, సో అండ్ సో డైరెక్టర్ ఎవరో ఒకరు నాతో, మా రవికిరణ్ ఉన్నాడు, మా విద్యాసాగర్ ఉన్నాడు, మా డైరెక్టర్ అశోకవనం డైరెక్టర్. సో వీళ్ళు కదా, వీళ్ళంటే నేను పట్టించుకుంటా. నాతో పనే చేయలేదు, నాతో సెట్ మీద నాకు యాక్షనే చెప్పని వాళ్ళు నన్ను ఏమంటే నాకు ఫరక్ ఎట్లా పడుతుంది. ఇన్ఫాక్ట్ డ్యామేజ్ అయితే అయింది, బట్ ఇంతకుముందులో రియాక్ట్ అవ్వడం ఆపేశారు. మారారా? చేంజ్ వచ్చిందా మీలో? అవును, మరి పెద్దగా కాలే అప్పటికి ఇప్పటికి 7 years పెద్ద అయినాం కదా. 7 సంవత్సరాల బుద్ధి అని అంతేంది దాన్ని. You will become wise and you will know better ways to solve the problem. కొన్ని రియాక్ట్ అవ్వడం మానేస్తా. And that time problems were bigger than me. Now I feel I am bigger than problem. So I don't need to react. It's amazing line. సో ఆ పెద్దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎంత మంచోడిని అయినా నా సినిమా బాగాలేకపోతే చూడరు అంతే. నేను చాలా మంచోడిని, నేను అసలు నా అంత మంచోడు భూమి మీద లేడు, నేను గలీజ్ సినిమా తీసిన జనాలు వచ్చి చూడరు. ఎట్లా సినిమా బాగుండాలి, బాగుంటే చూస్తారు. ఎంత అభిమానం ఉన్నా కూడా సినిమా బాగుంటేనే చూస్తారు అంతే. ఎందుకంటే ఇంట్లో నుండి బయలుదేరి థియేటర్కి వచ్చి ఆ లిఫ్టో మెట్లో ఏడునే ఎత్తుక్కొని మీదికి వచ్చి కూర్చొని నీకోసం ఫోన్ పక్కన పెట్టి 2.5-3 గంటలు నీ సినిమా చూడాలంటే చాలా పెద్ద పని. అది చేస్తుర్రు ఆడియన్స్. ప్రపంచంలో అందరు ఆడియన్స్ మానేసినప్పుడు తెలుగు వాళ్ళు చేస్తుర్రు ఇంకా అది. సో వాడికి నచ్చే సినిమా తీయడం మన బాధ్యత. ఇంకా మనం ఇంట్లో ఏం చేస్తాం, రోడ్డు మీద ఏం చేస్తాం వాడికి కూడా అవసరం లేదు. మనకు కూడా ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ సినిమాలు కరెక్ట్ చేసుకోవాలి, ఎవరిని బాధ పెట్టద్దు అంతే. బట్ మీరు ప్రమోషన్స్లో అదే ఈవెంట్స్లో మాట్లాడేటప్పుడు కింద కామెంట్స్, ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కింద కామెంట్స్ వస్తుంటాయి, ఇవన్నీ స్ట్రాటజిక్గా ప్రమోషన్ లాగా చేస్తున్నారు, ద వే ఆఫ్ టాక్ అని కూడా అంటుంటారు. అంటే ఎవరో కాదు, కింద ర్యాండమ్ ఆడియన్స్ ఈవెంట్స్కి కామెంట్ పెడుతున్నారు. యూ మైట్ నాట్ నో, దే మైట్ నాట్ ర్యాండమ్. ఓకే, ర్యాండమ్ అవ్వకపోవచ్చు. ఓకే, చదివి అంటే మీరు చదివారు కాబట్టి చెప్తున్నాను. నేను చదవను కూడా చదవాలి, నేను కమెంట్స్ చదవను, నా ట్విట్టర్ నేను వాడా. మనకి ఏదైనా కోపం తెప్పిస్తాను మనకే తెలిసినప్పుడు అది చూడొద్దు అంతే. ఓకే. సో మీరు ర్యాండమ్ అనేస్తారు, మీరు ర్యాండమ్ అని ఎట్లా అంటారు? అంటే కింద లైవ్ జరుగుతున్నప్పుడు కామెంట్స్ ర్యాండమ్ పర్సన్సే కదా, అది ర్యాండమ్ వాళ్ళని ఎట్లా చెప్తారు? ఓకే ఓకే. ఇప్పుడు మీరు అన్నాక ఐ స్టార్టెడ్ థింకింగ్.
సో అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎనీ వన్, అంటే ఎవ్రీ వన్, నాట్ ఎనీ వన్. ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎవ్రీ వన్. టికెట్ దిగుతుంది కదా, సినిమా నడుస్తుంది కదా, మ్యాటర్ ఓవర్. వైజ్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ మూవీస్ హిట్ అవ్వాలి, అందరూ ఉండాలని చెప్పి ఇప్పుడు ఒకరి ఈవెంట్కి ఒకరు రావడం అంతా జరుగుతున్నప్పుడు వైజ్ దర్ పుల్లింగ్ గేమ్, అంటే ఈ ఒకరిని కిందకి లాగాలన్న గేమ్ ఎందుకు నడుస్తుంది అంటారు? ఒక సెక్షన్ ఆఫ్ హీరోస్ కానీ లేకపోతే పీపుల్ అలా ఉన్నారంటారా? హీరోలు కన్నా ఎక్కువ చాలాసార్లు వాళ్ళకి తెలియకుండా ఎవరో ఏదో అయిపోయి ఏదో ఈ ఇంటర్నల్ వార్స్ ఇవి నన్ను వస్తుంటాయి, కానీ నాకు తెలిసి అది డిసీజ్. అది వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళని అంటారా? ఎవరిని ఎవరైనా ఒక ఐడెంటిటీ లేకుండా హర్ట్ చేద్దాం అనుకుంటారు చూసిరా, అది డిసీజ్ అన్నట్టు. అది లోపల ఇప్పుడు ఒక ఫ్రూట్ కుళ్ళిపోతా ఉంటది చిన్న, అది వాడి క్యారెక్టర్ అట్లాంటిది. ఇంకోళ్ళని హర్ట్ చేయాలి, వేరే డిస్ప్లే పిక్చర్, లియోనార్డో డికాప్రియో డిస్ప్లే పిక్చర్ ఉంటుంది దాన్ని, ఇంకోటి దానికి ఎవరితో టామ్ క్రూజ్ ఉంటుంది, ఇంకో దానికి పలానా హీరోది ఉంటుంది, అది పెట్టుకుని తిడుతుండు. అది వాడి డిసీజ్, అది రోగం వాడికి. ఆ రోగం ఏమైతుంది అంటే పెరిగి 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 ఆడు సంతోషం లేకుండా చచ్చిపోతాడు అన్నట్టు చచ్చిపోయేటప్పుడు. సో ఇది ఉన్న వాళ్ళ గురించి పాపం అనుకోవాలి కానీ పట్టించుకోవద్దు. ఓకే, యానిమల్ చూసారా? ఎలా అనిపించింది మీకు? 3 సార్లు చూసా థియేటర్లో 3 సార్లు చూసారా? యూ లవ్డ్ ఇట్? థియేటర్లో 3 సార్లు చూసా, డెఫినెట్లీ ఐ లవ్డ్ ఇట్. 3 సార్లు ఎందుకు చూసా, నచ్చితేనే కదా. ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఇట్స్ గేమ్స్. అర్జున్ రెడ్డి వచ్చినప్పుడే మళ్ళీ ఒక శివ వచ్చింది అన్నారు. ఎప్పుడు సందీప్ రెడ్డి వంగ సినిమా శివ వచ్చి ఎట్లా మార్చేసింది ఇండస్ట్రీని, అట్లా అర్జున్ రెడ్డి మార్చేసింది. ఈ మళ్ళీ అది కబీర్ సింగ్ వచ్చి అక్కడ మార్చి. బట్ యానిమల్ కి మళ్ళీ అదే మాట అనుకోవాలి మనం. కాకపోతే అప్పుడు 10 years గ్యాప్ ఉంటుండే, ఈ మనిషి మళ్ళీ 3 years వచ్చి మళ్ళీ ఒకసారి మళ్ళీ మా ఇండస్ట్రీ మార్చేసి సినిమా తీసిండు. మీరు కలిసారా సందీప్ రెడ్డి వంగ? మీకు తెలియదా మా ట్రైలర్ ఆయన్నే లాంచ్ చేస్తాడు? ఓ మొన్న, సారీ ఐ ఫర్గాట్. మీరు పోస్ట్ కూడా పెట్టారు, ఐ హావ్ సీన్ ఇట్. సారీ హౌ వాజ్ ఇట్? అంటే మీ టెంపోకి ఆయన రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్ కి మ్యాచ్ అవుతుంది. నేను సందీప్ అన్న కలిసినప్పుడు నాకు తెలిసి వి బోత్ వర్ లైక్ వండరింగ్, లుకింగ్ ఎట్ ఈచ్ అదర్. అదొక ఫుల్ హార్ట్ఫుల్ పాపం. టీం అందరితో మాట్లాడలేదు ఆ 3 గంటలు 12:31 దాకా. ఇట్ వాజ్ సో satisfying talking to him, being మాట్లాడుతుంటే ఇద్దరం we were like wondering. It was very nice conversation for very long time. లిటరల్లీ నా 3 సినిమాల కథలు నేసిండు ఉన్న 2 గంటలలో. ఆయనకు అంత ఇంట్రెస్టింగ్ ఉండే, అంటే నేను ముందున్నది మార్చికున్నవి అని చెప్తుండే, మాట్లాడుతూ ఉండే. హీ హ్యాడ్ పేషెన్స్ ఫర్ దట్ అండ్ హీ వాజ్ ఆల్సో సేయింగ్ లైక్, ఇంకా అనుభవం నేను ఏం చెప్పుకుంటే కలిసి ఉంటుంది. చెప్పండి. మేము వెళ్ళాం కదా, అది చెప్పలేము. మీరు ఎప్పుడు అసలు ఇది మీరు అగ్రెసివ్నెస్ చూపిస్తున్నారు. మిమ్మల్ని పొగిడేవి కూడా చెప్పాలి కదా, మేము వెళ్ళలేదు కాబట్టి. ఒకటి చెప్పండి, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సందీప్ అన్న ఇది ఒక్కటి చెప్పండి, మీ యాక్టింగ్ గురించి, ఏదైనా పర్ఫార్మెన్స్ గురించి ఒకటి చెప్పండి. నన్ను ఇవ్వలేం పోగినా చెప్పలేను నేను. సరే, గామి గురించి ఏమన్నారు? డిడ్ హీ సీ ద ట్రైలర్? ట్రైలర్ రాకముందే చూసినా అన్నట్టు, కూర్చున్నప్పుడు బాగుంటుంది స్క్రీన్ లో అంటే. నేను ఆల్రెడీ చూసి వచ్చిన బాగుంది ట్రైలర్. Definitely it's a well crafted film. You know the effort, అంటే ఆయన తెలుసా the efforts you have put in? Yeah, everything. He knows producers since very long. అంటే Karthik was in industry since very long, no? He used to see Karthik every now and then. గామి అని ఒకటి చేస్తుండే. గామి అనే దాని గురించి బేసిక్గా ఫిలిం నగర్లో అయితే అందరికి చాలా టైం నుండి తెలుసు ఒకటి అవుతుంది అని, కానీ దాని రూపురేఖలు ఎట్లుంటే మొన్నటిదాకా తెలియదు ఎవరికి. నేను 3 years బాగా విన్నాను, గామి అని ఒక సినిమా వస్తుంది అసలు అని. అవును, అది ఎప్పుడు అందరి బిల్డప్ ఇస్తున్నారని నేను ఇచ్చుడు మానేసిన. లిటరల్లీ నన్ను ఏమనుకున్నారు అంటే, లాస్ట్ మంత్ మొత్తం వీడికి ఇంట్రెస్ట్ లేనట్టుంది సినిమా మీద, వీడికి పెద్దగా ప్రమోషన్ చేసే ఉద్దేశం లేనట్టుంది అన్ని వింటున్నా నేను. నేను ఎంత మాట్లాడతా, నాకు చూపించాలని ఉంది ఏదైనా విజువల్. మావాడు టీజర్ రిలీజ్ చేయడు, క్యారెక్టర్ ఇంట్రో అని రిలీజ్ చేసి లాస్ట్ అందరూ ఒకసారి తిరుగుతురు. దాంతో కూడా ఎక్కువ కాన్ఫిడెన్స్ గా చెప్పలేము. నేను ట్రైలర్ రిలీజ్ చేసిన రోజు మాట్లాడతా, ఆ రోజు నుండి మాత్రం మాట్లాడుతూనే ఉంటా. దానికి ముందు ఏం చేసినా వేస్ట్ నేను అని చెప్పి 29th రోజు నీట్ గా టీం అందరం కలిసి వచ్చి అక్కడ నిల్చొని మీకు ట్రైలర్ చూపించినాం. అప్పటి నుండి ఇప్పటిదాకా రిలీజ్ దాకా యూ సా ద డిఫరెన్స్. సడన్ గా ఒక సినిమా వచ్చి ఒక ట్రైలర్ వచ్చి ఏం చేయొచ్చు అన్నది.